అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఈ యొక్క పూజ బలిని ప్రత్యేకముగా మనందరి ఉద్దేశముల కొరకు, మన దేశము కొరకు ప్రత్యేకముగా అర్పిస్తూ ఉన్నాం. అదేవిధముగా నా సొంత అక్కయ్య ఈ రోజున జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉండగా స్వతంత్ర ఆమె కొరకు కూడా ప్రత్యేకముగా ఈ పూజ బలి అర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ఎంతో సంతోషించవలసినటువంటి దినం. ఎందుకనంటే మనందరం మన దేశం యొక్క స్వాతంత్ర్య దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అదేవిధముగా మన కథోలిక శ్రీ సభలో ఈ రోజున మన పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరి ఇంత గొప్ప పండుగ రోజున అమ్మ మరియలాగా మనం కూడా ఆమె జీవించినటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించే కృప గొప్ప దేవుడు మనకు అనుగ్రహించాలి అని, మన జీవితంలో కూడా బానిసలుగా కాకుండా స్వతంత్రులుగా జీవించడానికి గొప్ప దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. కనుక దేనిలోని బానిసలుగా మారకుండా స్వతంత్రముగా జీవించే కృప ప్రభు మనకిచ్చి ఉండగా దాని ప్రకారం, వాక్యం ప్రకారం జీవించే కృప మనకివ్వాలి అని ఈ రోజున ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. ఈ బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు ఆ దయచూపము, క్రీస్తు ఆ దయచూపము, ప్రభు ఆ దయచూపము.
స్తుతించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ అద్భుతమైన సంకల్పము ప్రకారం మా చల్లని తల్లి అయిన మరియమాతను మరణబంధముల నుండి విముక్తి చేసి మోక్షమునకు కొనిపోయిన ఈ శుభతరుణమున మా దేశము కూడా విదేశీ పాలనము నుండి స్వాతంత్ర్యమును పడియుట నీ విశేష అనుగ్రహమేనని నమ్ముచున్నాము. ప్రేమమూర్తి అయిన మాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మమ్ము పీడించు సకల కీడుల నుండి విముక్తి చేసి నిజమైన శాశ్వత స్వాతంత్ర్యమును సంపూర్ణ జీవితమును అనుభవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడుననే యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం. దివియందలి దేవుని ఆలయము తెరవబడిను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యను. అంతలో మెరుపులు, గర్జన్లు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రము గల కిరీటం ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవేదం వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరొక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు, 11 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటం ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారకల్లో 3వ భాగంన చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఒక సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మింగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండంతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట్ట ఒక నివాసము ఏర్పరచెను. అచ్చట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుక వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నిరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవలు దేవుని ఎదుట దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభు వాక్కు. నా
బడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. సహోదరులారా, మరణమున నిద్రించిన వారు లేవనెత్తబడుదురని దృఢపరచుటకు క్రీస్తు మృత్యుల నుండి లేవనెత్తబడిన వారిలో ప్రప్రథముడు అగుట సత్యము. ఏలైనా ఒక మనుషుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృత్యుల పునరుత్థానము కూడా ఒక మనిషి మూలముననే వచ్చినది. ఆదాము నుండి అందరూ ఎట్లు మృతి చెందుదురో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత ఆయన రాకడ సమయములో ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకును, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించు రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులనందరిని ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభుని వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 1 పవిత్ర వచనములు 39 నుంచి 56 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 56వ వచనం వరకు. ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించినను వార్త విని ఆమెను దర్శించుటకు మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఎలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి
దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరుడగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. కూర్చుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరియ తల్లి మోక్షారోహణ మహోత్సవం. ఈ మోక్షారోహణ మహోత్సవం మన బైబిల్ గ్రంథంలో చూస్తే అక్కడక్కడ మనకు కనిపిస్తారు ఎవరెవరు ఇట్లా పైకెత్తబడ్డారు అని. మొదటిగా చూస్తే హానోకు అనుకుంటా, ఆయన సడన్గా దేవుడు అతన్ని కొనిపోయారు అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. తర్వాత ఒక గొప్ప ప్రవక్తను చూస్తాం, ఏలియా ప్రవక్త. తర్వాత కొత్త నిబంధనలో మనం కేవలం యేసయ్య కాకుండా ఒక మరియ తల్లిని మాత్రమే అలాంటి పరిస్థితుల్లో చూస్తాం. ఎట్లా అంటే శరీరం ఆత్మ రెండింటితో కూడా మరియ తల్లి మోక్షమునకు కొనిపోబడ్డారు. ఈ రోజున ఈ పండుగ దినమున మరి ఎలా ఆ మరియ తల్లి శరీరాన్ని కూడా ఎట్లా తీసుకెళ్ళగలిగారు, ఎలా ప్రభు అంత గొప్ప కృప తల్లి మీద కురిపించారు? కారణం ఏమిటి అనంటే ఆమె జీవించినటువంటి జీవితం. ఈ శరీరం కావచ్చు, ఆత్మ కావచ్చు, ప్రభు మనకిచ్చాడు. మనకిచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభువుకి అర్పించాల్సిన బాధ్యత మనది. ఆమె మరియ తల్లి తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని ప్రభువుతో నిలబడింది, ప్రభు కొరకు జీవించింది. తను ఈ దేని కొరకైతే పిలువబడిందో అందుకొరకు జీవించగలిగింది అమ్మ మరియ. అలా జీవించగలిగింది కాబట్టే శరీరం, సాధారణంగా శరీరం ఒక్కసారి పాతిపెట్టబడిన తర్వాత అది కుళ్ళిపోవాలి. కానీ మరియ తల్లి జీవితం, మరియ తల్లి దగ్గర నుంచి మనం చూస్తే మరియ తల్లి అలా ఆకాశానికి, మోక్షానికి కొనిపోబడతారు. ఆమె తర్వాతనే ఎంతోమంది పునీతులను మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ చూస్తాం కొంతమంది పునీతులు వారి యొక్క శరీరం ఇంకా అలాగే ఉన్నది అని మనం చదువుతూ ఉన్నాం. మనం ప్రియమైన సహోదరి సహోదరుల, మరి ఈరోజు మరియ తల్లిలాగా మనం కూడా మారాలి. మరియ తల్లిలాగా మనకి కూడా ఒక శరీరం అనేది ఇవ్వబడింది, మరియ తల్లిలాగా ఒక ఆత్మ అనేది ఇవ్వబడింది. ఈ రెండింటిని మనం స్వీకరించిన మనల్ని నమ్మి మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తాము, మనం కూడా మరియ తల్లిలాగా జీవిస్తున్నాము అని మనల్ని నమ్మి మనకిచ్చాడు ప్రభు. మళ్ళీ ఒక రోజున తిరిగి వాటిని ప్రభు చేతిలో అర్పించాల్సిన బాధ్యత మనదే. కనుక ఆమెలాగా జీవించే కృప ఈరోజు చూస్తే మరియ తల్లి మొదటి సువిశేష పట్టణంలో చూస్తే గర్భం ధరించిన వెంటనే దేవదూత వచ్చి చెప్పిన వెంటనే ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అంటే ఆమె ఒక దేవుని కుమారుని గర్భంలో మోస్తున్నాను అన్న గర్వం ఏమీ లేదు. ఏ గర్వం అనేది లేకుండా తను తగ్గించుకొని అన్ని చోట్ల కూడా మరియ తల్లి తను తగ్గించుకొని తన కుమారుణ్ణి ముందు ఉంచుతుంది. అందుకే మరియ తల్లికి మన శ్రీ సభలో ఒక గొప్ప స్థానం ఉన్నది. చాలామంది చెప్తారు మరియ తల్లిని మీరు పూజిస్తారు అని, అది ఇదని. కానీ వాళ్ళకి తెలియదు కదా, మరియ తల్లిని మనం పూజించాం. మరియ తల్లికి మనం ఒక గౌరవప్రదమైన స్థానం మనం ఇచ్చాం. ఎందుకంటే ఆమె చేసినటువంటి త్యాగం ఈ రోజున క్రీస్తు ప్రభు మనకున్నారు. ఆమె ఈ లోకానికి ఎదురుగా నిలబడగలిగింది. మరియ తల్లి ధైర్యంగా నిలబడగలిగింది. అవతల లోకమంతా ఒకవైపు ఉన్నది, మరియ తల్లి ఒక్కతే ఒకవైపు ఉన్నది. ఎందుకంటే ఆమె ఉన్నటువంటి స్థితి ఎట్లాంటిది అంటే లోకమంతా రాళ్లతో చంపేస్తారు. అయినా కూడా మరియ తల్లి నిలబడగలిగింది. ఆమె చేసినటువంటి త్యాగం,
అన్నిటినీ వదిలేసి కేవలం పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించగలిగింది. కాబట్టి క్రీస్తు ప్రభుని లోకానికి అన్ని శ్రమల మధ్యలో తీసుకురాగలిగింది, అన్ని అడ్డంకుల మధ్యలో మరియ తల్లి తీసుకురాగలిగింది యేసయ్యను మన కొరకు, నా కొరకు, నీ కొరకు. అందుకే అన్ని శ్రమలు పడిన తర్వాత మరియ తల్లికి గొప్ప దేవుడిచ్చిన బహుమానం ఏమిటి అని అంటే, ఆమె మరణించిన తర్వాత ఆ శరీరాన్ని ఇక్కడ ఈ లోకములు వదిలిపెట్టలేదు. ఒకవేళ క్రీస్తు ప్రభు నా తల్లి నాతోనే ఉండాలి అని అనుకున్నాడో ఏమో, నా తల్లి నాకు కావాలి అని ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నదో ఏమో, శరీరాన్ని కూడా ఇక్కడ వదిలిపెట్టకుండా శరీరాంతో సహా ఆ మరియ తల్లిని పరలోకానికి కొనిపోయాడు. పరలోకంలో కూడా మరియ తల్లికి ఒక గొప్ప స్థానం ఉన్నది. దేవుని తల్లిగా ఆమె ఈరోజు పిలువబడుతుంది. మనం చేస్తున్నటువంటి ఆ దేవమత ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆమెకి ఇవ్వబడినటువంటి నామధేయాలు. అంటే దేవుని తల్లిగా కూడా ఆమె గౌరవించబడుతూ ఉన్నది. అట్లాంటి మరియ తల్లి ఈ రోజున ఆత్మ శరీరాలతోని మోక్షమునకు కొనిపోబడ్డారు. మన జీవితంలో కూడా ఈ ఆగస్టు 15 మరియ తల్లి మోక్షారోహణ పండుగ దినమున, ప్రభువా నీవు కూడా నాకు జీవితంలో కొన్ని ఇచ్చావు, కొన్ని బాధ్యతలు కావచ్చు, ఈ శరీరము కావచ్చు, ఈ ఆత్మ కావచ్చు, ఈ జీవితము కావచ్చు, ప్రభు మళ్ళీ నీకు సమర్పించే కృప నాకు ఇవ్వండి ప్రభు అని ప్రత్యేకముగా ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తూ, అన్నింటికంటే ముఖ్యముగా మన దేశం కొరకు, మన దేశం ఈ రోజున స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా, అలాంటి ఒక కృప కొన్ని సంవత్సరాల క్రితం ఒక రకంగా ఉన్నటువంటి దేశం ఈ రోజున స్వాతంత్ర్యం పొందినటువంటి దేశముగా మనకి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, మన దేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకులను, అదేవిధముగా రాజకీయ నాయకులను, మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కొరకు, ప్రజల కొరకు అందరూ సంతోషముగా జీవించాలి అని మన దేశం కొరకు కూడా ఈ పూజ బలిలో ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. అర్పణ గీతం. పిత, పుత్ర, పవిత్ర స్వాతంత్ర్యాన్ని మాకందరికీ విశ్రాంతిని కలిగించి మేము కూడా ఈరోజు పూజ బలులు అర్పిస్తున్నటువంటి వారు దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతలు తెలియచేస్తూ, కామల్ల వీరస్వామి, పద్మ, కిషోర్, మణి, రిక్కీ, విక్కీ ఈ కుటుంబంలో దేవుని దీవెనలు నిండుగా ఉండాలని, ముఖ్యంగా పద్మకు దేవుడు మంచి ఆరోగ్యమును, సంపూర్ణ స్వస్థతను కలుగచేయాలని, వీరి యొక్క ప్రతి తలంపు నెరవేరాలని పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతలు తెలియజేస్తూ కామల్ల ధైర్నప్ప, కల్పన, సుప్రియ, సుష్మిత ఈ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు ఉండాలని, ముఖ్యంగా ధైర్నప్ప, కల్పనలకు దేవుడు తమ ఇరువురిలో ఉన్నటువంటి జ్వరమును తీసివేసి వారికి కావలసిన రక్త కణాలు సమకూరాలి అని, సంపూర్ణ స్వస్థత కలగాలి అని, వీరి పంటలను దేవుడు ఆశీర్వదించాలి, వీరి యొక్క ప్రతి తలంపు నెరవేరాలని పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతలు తెలియజేస్తూ కందుల వెంకటేశ్వర్లు, రమణ, వినయ్, కళ్యాణి, జస్లీనా, బాబు, వినోద్, అఖిల కుటుంబంలో దేవుని దీవెనలు నిండుగా ఉండాలని,
అఖిలకు దేవుడు మంచి ఆరోగ్యమని సుఖవంతమైన ప్రసవాన్ని కలుగ చేయాలని సోమ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజను అర్పిస్తున్నారు. ఈ యొక్క ఉద్దేశం కొరకు పూజ అర్పించారు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, మా తల్లి అయిన మరియ మాత మహిమ నొందిన ఈనాడు నీ ప్రజలు తెచ్చిన అర్పణలను ఆదరణతో స్వీకరింపు. మా ఈ కానుకలతో పాటు మా దేశ స్వాతంత్ర్యము కొరకు మా నాయకులు చేసిన త్యాగములు, మా దేశ ప్రకృతి వనరులు, సంస్కృతి, సంపదలు, కృషి, ప్రణాళికలు, కష్టములు, ఆశలు అన్నింటినీ నీకు సమర్పించుచున్నాము. వీనిని అంగీకరించి సంపూర్ణ శాశ్వత స్వాతంత్ర్యము వైపు మమ్ము నడిపింపము. మా దేశమును క్రీస్తు సాధించిన రక్షణము వైపు ఆకర్షింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తే మా జ్ఞానము, మా బలము. అతడే మా పావిత్ర్యమునకు, స్వాతంత్ర్యమునకు ఆధారము. అతని తల్లి అయిన మరియమాతను క్రీస్తు రక్షణ కార్య ప్రథమ ఫలముగా నుంచి స్తుతించుచున్నాము. పాప మరణ బంధనముల నుండి విముక్తి చెందిన ఆ తల్లి నిజమైన స్వాతంత్ర్యమునకు నమ్మదగిన చిహ్నముగానున్నది. ఆమె సంపూర్ణ స్వాతంత్ర్యమును కొనియాడు ఈనాడు భరతమాత రాజకీయ స్వాతంత్ర్యమును పొందుట నీ అమితానుగ్రహ భాగ్యమేనని నమ్ముచున్నాం. కావున దూతల గాయక బృందములతో నీకమై ఆనందములతో నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈ రోజున పూజా బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదింపము. మా దేశము కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియ మాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన గొప్ప దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ పరలోక ప్రార్థనను మనం స్వాతంత్ర్యముగా, బానిసలుగా కాకుండా స్వతంత్రులుగా జీవించే కృప మనకి అనుగ్రహించాలని ప్రత్యేకముగా రెండు చేతులు చాపి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎంతో ప్రవేశింపనివ్వక ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ కూడా స్వతంత్రులుగా ఉండాలని పిలిచినటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. దేవుడు దీనులను లేవనెత్తెను, ఆకలి కొన్న వారిని సంతృప్తి పరచెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అద్భుతమైన వరములను మాకొసగి మమ్ము ఆనందభరితులను చేసితివి. ఉత్థానపిత అయిన మరియ మాత ఎడల మాకు గల నిజమైన భక్తి మమ్ము సంపూర్ణ స్వేచ్ఛా జీవితమునకు నడిపించునుగాక.
మా దేశముడిల మాకు నిజమైన శ్రద్ధాసక్తులు కలిగించి దేశాభివృద్ధి కొరకు నిస్వార్థముగా కృషి చేయునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శరములు వంచి ప్రత్యేకమైన ఆశీర్వాదముల కొరకు ప్రార్థించండి. మీ హృదయములను చిత్తములను ప్రేరేపించి సర్వేశ్వరుడు మిమ్మందరినీ శాంతి మార్గములో నడిపించునుగాక. ఈ దేశ ప్రజలందరినీ దేవుడు ఒకే ప్రేమ బంధమందు ఐక్యపరచి నిజమైన ఏకత్వమును సాధింప తోడ్పడునుగాక. దేవుడు తన అనుగ్రహములతో మిమ్ము నింపి మీ ప్రయత్నములను ప్రయాసలను ఫలప్రదము చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ జీవించి భద్రముగా తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో స్వతంత్రులుగా జీవించండి. సృష్టికర్తకు మాతగా ఇక జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాగును ఇక విశ్వసించిన వాగవే. అందరూ బయటకు వెళ్ళి వెయిట్ చేస్తాం. బయటకు వెళ్ళి పతాకావిష్కరణ కావించుకొని వెళ్తాం. పితా పుత్ర పవిత్ర పరిశుద్ధుడైన దేవ, జీవము కలిగిన తండ్రి యేసయ్య, ఈ రోజున మేమందరం కూడా ఇంత గొప్ప ఒక వేడుకను, స్వాతంత్ర దినోత్సవం ఎన్నో సంవత్సరాలుగా విదేశీ పాలనలో ఉన్నటువంటి మా దేశాన్ని విడిపించి స్వాతంత్ర్యాన్ని మాకందరికి, మా దేశానికి అనుగ్రహించినందులకు, ముఖ్యంగా ఎవరెవరైతే దాని కొరకు పాటుపడి వారి ప్రాణాలను కూడా త్యాగం చేశారో ఈ సమయంలో అన్న గుర్తు చేసుకుంటూ ప్రభువా, వారి యొక్క త్యాగ ప్రతిఫలమై ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర్యం ప్రభువా, వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలిగించి మేము కూడా దాని ప్రకారం పరిశుద్ధంగా అదే విధముగా న్యాయవంతమైన జీవితాన్ని జీవించే కృప మాకు అందరికీ అనుగ్రహించమని ఈ మనవులను మన ఆదురైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. దయచేసి అందరు మీ రెండు చేతులు రెండు కాళ్ళ దగ్గర పెట్టండి. కొంచెం గౌరవప్రదంగా జెండా వందనం చెప్పులు ఇప్పేయండి. ఇప్పుడు మన విచారణల ఆవరణలో ఉన్నటువంటి మన యొక్క జాతీయ జెండాని ఆవిష్కరించవలసిందిగా మన యొక్క ఫాదర్ని చప్పట్లతో ఆహ్వానిద్దాం. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा,
तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, जागे तब जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। डाउन दिस एंड। बोलो भारत माता की, बोलो भारत माता की।